నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్ కి స్వాగతం. అంటే ఇదంతా మళ్ళీ అద్వానీ గారి మీద నెగిటివ్ వస్తుందని చెప్పానా? మళ్ళీ అద్వానీ గారికి భారత రత్నాలు ఇవన్నీ అద్వానీ గారు భార్య సైతంగా ఇప్పుడు వీరు కూడా యాక్చువల్గా భార్య ఉన్నారు. అది నేను వ్యక్తిగత విషయాలకు వెళ్ళను కానీ మురళీ మనోహర్ జోషి గారు అవును, ఆయన పిలవచ్చు కదా, ఆయనతో చేయించవచ్చు కదా. కాదు, వీళ్ళు చెప్పేశారు ఆయన ఒంట్లో ఆయనకంటే ఆరోగ్యం అంట, ఈయనకంటే కాళ్ళు నొప్పులు అంట. నేను బాగానే ఉన్నాను ముర్రా ఆయన చేత వడ్డీ స్టేట్మెంట్ అంట. నాకు అర్థం కావట్లేదు స్టేట్మెంట్. ఇవాళ వరకు అద్వానీ గారు స్టేట్మెంట్ ఇప్పించలేపారు. లేదు నాకు నేనే రానన్నా, నాకు ఇష్టం లేదని చెప్పి ఎంతవరకు స్టేట్మెంట్ ఇప్పించలేదు. ఎందుకు ఇస్తారు ఆయన? ప్రజల్లో ఇప్పించాలని భయంకరమైన పెత్తాలు ఉన్నాయంట. ఇప్పుడు ఏం జరిగింది ఆఖరికి అంతిమంగా వెళ్ళి ఆయనకి అవార్డు ఆయనకన్నా ముందు కర్పూరి ఠాకూర్ గారికి ఇచ్చారు. ఎందుకంటే పొలిటికల్గా కర్పూరి ఠాకూర్ గారు ఆల్సో మోస్ట్ డిజర్వ్డ్ పర్సనాలిటీ. ఈ దేశ చరిత్రలో మొట్టమొదటి బలహీన వర్గాల ముఖ్యమంత్రిగా చూస్తారు. అది కూడా న్యాయ కమ్యూనిటీ నుంచి అత్యంత వెనుకబడిన కమ్యూనిటీ నుంచి వచ్చారు. ఇస్ మోస్ట్ డిజర్వ్డ్ అండి. కానీ రాజకీయం అక్కడ నితీష్ కుమార్ గారిని తెచ్చుకునే విధంతో అక్కడ రాజకీయం 370 సీట్లు కాదు 230 సీట్లు. మళ్ళీ చెప్తున్నా అండి, ఉత్తరప్రదేశ్లో సీట్లు దొరుకుతున్నాయి. మధ్యప్రదేశ్లో 29 సీట్లకి కమల్నాథ్ గారు నకుల్నాథ్ గారు అబ్బాయి నకుల్నాథ్ గెలిచిన చిందారా సీట్ తప్ప 28 సీట్లు వెళ్ళాయి. రాజస్థాన్లో 25కి 24 ఒక సీట్ నెగ్గింది, 24 సీట్లు వెళ్ళాయి. గుజరాత్లో 26 సీట్లు వెళ్ళాయి. బీజేపీ కదండి ఇంతకుముందు. ఇప్పుడు ఎంతో కొంత తగ్గుతాయి. కర్ణాటకలో 28 సీట్లు ఉంటే 20 సీట్లు వెళ్ళాయి. 26 సీటు సుమలత గారు కూడా నెగ్గి వాళ్ళకి సపోర్ట్ చేశారు. 26 సీట్లు అన్నాయి. అందుకని మొత్తం దేశవ్యాప్తంగా ఈ సీట్లు తగ్గుతున్నాయి. ఇదేంటి ఇబ్బందికరంగా ఉందనుకుని ఇవాళ మనం మీడియాను వాడుకుని 370 రామ మందిరంలో పెరగలేదు. ఏం చేయాలి? కర్పూరి ఠాకూర్ని పెట్టుకుని నితీష్ కుమార్ని వేసుకుందాం. ఆయన వేసేశారు. అక్కడి నుంచి ఏం చేయారు? బెదరపోతే మొదలు జయమని తెచ్చుకుందాం, లేకపోతే లోపల వేసేద్దాం, బెదిరింపు అయిపోయింది. అక్కడి నుంచి ఏం చేశారు? అకాలీదళం తెచ్చుకుందాం. అక్కడి నుంచి ఏం చేశారు? జేడీ కుమారస్వామి గారిని తెచ్చుకుందాం. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్దాం, వాళ్ళందరినీ మొత్తం ఆయన ఎలాగో రెడీగా ఉన్నాడు మనతో, ఇవన్నీ లాక్కొచ్చి మనం బిల్డప్ చేద్దాం. అద్వానీ గారికి ఇవ్వటం కేవలం రాజకీయం అంతే. పైగా ఒక 26 ముందు ఏదైతే అనౌన్స్ చేశారో అందరికీ అప్పుడు అనౌన్స్ చేశారు కదా పద్మ అవార్డులు. అంటే శిష్యుడు గురువుకి గురుదక్షిణ కింద ఇచ్చిండు అనుకో. గురుదక్షిణ కింద రాష్ట్రపతి పదవి ఇవ్వమనండి. ఆయన కాపాడాడు కదా 2002లో వాజ్పేయి గారు. ఏమన్నా కాపాడిన వ్యక్తికి ఎవరినే ముందు వాళ్ళు ఎవరినే ఆయన్ని రాజ్నాథ్ సింగ్ గారికి ఎట్లా చేశారు చూశారు. ఉత్తరప్రదేశ్ అనేది అమెరికా పాపులేషన్ అండి, 23 కోట్లు ఉంటుంది, తక్కువ అటు ఇటు. దాని ముఖ్యమంత్రిగా అవుదాం అనుకుంటే ఆయన దెబ్బ కొడటానికి అదే రాజపుట్టిని తీసుకొచ్చి అజయ్ సింగ్ మోహన్ సింగ్ బిస్ తీసుకుని అక్కడ పెట్టారు. నితిన్ జయరామ్ గడ్కరీ గారు చాలా మంచి వ్యక్తి నా అభిప్రాయం. ఎందుకంటే నేను 3 సార్లు కలిశానండి. నా కన్సర్న్ నా రాష్ట్రం మీద హైవేల గురించి మాట్లాడటమే కాకుండా తోలు తీస్తాను, అలా కాదు మిగతా చేద్దాం, మీ వాళ్ళు ఇంతకుముందు ఎందుకు ఒప్పుకున్నారు అని మాట్లాడుకుని ఎక్స్ట్రా దానికి అది కూడా కాకుండా పోలవరం ప్రాజెక్ట్ మీద మాట్లాడి మిగతా చాలా అవగాహన వ్యక్తిగా కనపడ్డారు. నేను మిగతా ఎంపీస్తో కలిసి వచ్చాను. పర్సనల్ ఇంటర్వ్యూలు చాలాసేపు కూర్చున్నాం, 2-3 సార్లు మాట్లాడాను. ఈ చాలా ఇది చూసి గుర్తుపడతానండి బాగానే. ఆయన ఎప్పుడు అవుతాడని, ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాలని జోషి తర్వాత బ్రాహ్మణుడు ఎప్పుడు ముఖ్యమంత్రి చేయలేదు, తర్వాత ఎప్పుడు అప్పుడు చేశారండి. ఆయన వింగ్స్ కట్ చేయడానికి పిల్లలు ఒకరిని ఎత్తుకొచ్చి దేవేంద్ర ఫడ్నవీస్ని ఆయన అదే కమిటీని తీసుకొచ్చి ఆయన నరికేసి ఇప్పుడు ఆయన చేతులు మొత్తం కాళ్ళు కట్ చేశారు. ఏది బీజేపీ పార్లమెంటరీ కమిటీలోంచి ఎన్నికల కమిటీ అన్ని పీకి పడేశారు. ఆయన ఆర్ఎస్ఎస్కి దగ్గరగా ఉన్నాయి. ఇవాళ నడిచేది కేంద్రంలో గుమా వ్యాపారుల రాజ్యం, ఆర్ఎస్ఎస్ కూడా కాదు. తప్పనిసరి మొన్న మోహన్ భాగవత్ గారిని పక్కన కూర్చోబెట్టుకున్నారు ఆయన. అందువలన ఇవాళ జరిగేది ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. అద్వానీ గారికి ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చినాయి. అయ్యో మనం ఇంకో ఇద్దరికి వస్తే బాగుంటుంది. ఏంటి బాగుండేది? తమిళనాడులో అన్నామలై గారితో వేవ్ సృష్టిస్తున్నాం. ఆ అన్నా డిఎంకేని ముక్క చెక్కలు చేసేసి ఆ ప్లేస్లోకి వెళ్ళిపోదామని చూస్తున్నాం. ఇక స్టాలిన్ గారి మీద కేసులు వాళ్ళు 2 మంత్రులు లోపల పడేసాం. ఇక మనం వెళ్ళాలంటే అక్కడ తమిళ వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి? వాళ్ళు ముందులో అందరికీ తెచ్చేసుకున్నాం. సుబ్బలక్ష్మి గారికి, ఎంజి రామచంద్రన్ గారికి, సుబ్రహ్మణ్యం గారికి, సుబ్రహ్మణ్యం గారు అందరికీ తెచ్చుకున్నారు. వాళ్ళు ఇంకెవరున్నారా అని చూస్తే ఎవరు కనపడలేదు. అందరికీ తెచ్చుకున్నారు. స్వామినాథన్ గారికి ఇద్దాం అని చెప్పి స్వామినాథన్ గారికి ఇచ్చి ఆ తర్వాత ఇంకెవరున్నారు తెలంగాణలో? ఇప్పుడు ఏదో మనకు బ్యాక్లాగ్ అయిపోయింది. ఈయన అవమానించిన వ్యక్తి ఉన్నారు పివి నరసింహరావు గారండి. అయితే పివి నరసింహరావు గారికి ఇద్దాం.